అందరూ క్యూలో రావాలి స్వామి, క్యూలో రావాలి. ఆటలు క్యూలో రావాలి, అర్థం చేసుకోవాలి. బ్రహ్మణ స్వామి ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో జరిగేటువంటి శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ 2026వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో రేపటి రోజున రథోత్సవం జరుగుతుంది. అంత మునుపు రోజు మామూలుగా కదిరి అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా రేపటి రథోత్సవానికి హాజరై వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తాదులందరికీ కూడా అన్నప్రసాద వితరణ అనేది నిరంతరం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వారి సేవా తత్పరత కావచ్చు, కేవలము దేవుడు భక్తి అని కాకుండా మానవ సేవ అంతేకాకుండా బయట ప్రాంతాల సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారందరికీ కూడా అన్నపానీయాల లోటు లేకుండా ఈ కదిరి ప్రాంతంలో, కదిరి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో కూడా అన్నదానం జరిగేటువంటి కార్యక్రమం నిరంతరం జరుగుతూ వస్తుంది. కానీ ప్రత్యేకంగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ ఒకరోజు అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఒక భాగ్యంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. వారందరికీ కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చే ఈ ప్రాంతానికి ఒక మంచి పేరును, మంచి గుర్తింపును తీసుకొచ్చేటువంటి కార్యక్రమంకి నాంది పలుకుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడో పుష్కరాలు జరిగితే ఆతిథ్యానికి మారుపేరుగా కోస్తా ప్రాంతం, ఈస్ట్ వెస్ట్ గోదావరి, తూర్పు పడమర గోదావరి ప్రాంత జిల్లా వాసులు అని చెప్పుకుంటారు. కానీ అనాదిగా ఈ కదిరి ప్రాంతంలో, కరువు సీమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో ప్రతి ఏటా కూడా అన్నదానం అనేది భక్తులకు ఆతిథ్యం రూపేణ అందించేటువంటి కార్యక్రమం మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. అదే ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చే ప్రతి భక్తుడి కూడా ఈ ఊర్లో ఏ మూలకు పోయినా కూడా సరైన సమయానికి అన్నం దొరుకుతుంది, మంచినీళ్లు దొరుకుతాయి. అంతే స్థాయిలో పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఇవన్నిటినీ ప్రత్యేకంగా వచ్చే భక్తాదులు కూడా అర్థం చేసుకొని వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని సందర్శించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ప్రజలు కూడా ఈ అలవాటుని మన జీవితంలో ఒక భాగంగా మలుచుకొని భవిష్యత్తులో కూడా మన ప్రాంతానికి ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని నిరంతరం వచ్చే రోజుల్లో మన పిల్లలు కూడా ఆచరించే విధంగా వాళ్ళకు కూడా పరిచయం చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రేపటి రోజున జరిగేటువంటి రథోత్సవంలో భక్తాదులందరూ ఒక సంతోషంగా, ఒక సహృద్భావ వాతావరణంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి బ్రహ్మోత్సవాలు అనేది ప్రతి ఒక్క కుటుంబంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని, సుహృద్భావ వాతావరణాన్ని, మనము మన ఊరు అనే ఒక ఆలోచనని రేకెత్తించినటువంటి పరిస్థితుల్ని ఇంకా పెద్ద ఎత్తున ఆచరిస్తాం. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి సంతోషం, ఆనందం ప్రజల్లో నిరంతరం వెల్లివిరిసే విధంగానే ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజున అన్నప్రసాదం వితరణ చేస్తున్నటువంటి అయ్యప్ప సేవా సమితికి,
దాని అధ్యక్షులైనటువంటి డాక్టర్ శంకర్ గారికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను. అందరికీ స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. అలాగే జై నరసింహ, జై జై నరసింహ. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి కదిరి వారి ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టాం. ఇది గత 9 సంవత్సరాల నుంచి లక్షలాది మందికి భోజనాలు చేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం 20,000 మందికి తగ్గకుండా భోజనం చేయాలనే ఉద్దేశంతో ఈ అయ్యప్ప స్వామి సేవా సమితి వారు భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. అలాగే శ్రీ కదిరి శాసనపల్లి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం జరిగిన అనంతరం అందరికీ భిక్షా భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ పూజా కార్యక్రమానికి శ్రీ శ్రీ తులసి గురుస్వాముల చేతుల మీదుగా పూజా కార్యక్రమం చేసి అటు పిమ్మట ప్రారంభోత్సవం తర్వాత ప్రతి ఒక్క భక్తునికి భోజన వసతి అందజేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి కదిరి వారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం 20,000 మందికి తక్కువ లేకుండా అందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. కావున ప్రతి ఒక్కరు వచ్చి ఇది భోజనం కాదు, భగవంతుడి ప్రసాదంగా స్వీకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. జై నరసింహ. ఈ రోజు ప్రతి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భోజనం వస్తాయి. ఆ తర్వాత టిఫిన్ సెక్షన్ ఉప్మా, చట్నీ, ఒక మజ్జిగ ప్యాకెట్ ఇచ్చేదానికి కూడా మేము రెడీగా పెట్టుకొని ఉన్నాం. ఇదంతా కూడా దాతల సహకారంతోనే జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ ప్రసాదం స్వీకరించి ఆ స్వామి వారి కృపకు పాత్ర కావాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. జై నరసింహ, జై జై నరసింహ. కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు నవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహుడు వసంత వల్లభుడి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా 15 రోజులు జరుగుతాయి. మరి 15 రోజులు కూడా ప్రధానమైనటువంటి ఘట్టాలు అనేటువంటివి స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా స్వామివారి యొక్క బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఈ బ్రహ్మ రథోత్సవం సందర్భంగా మరి ప్రతి ఏటా కూడా అయ్యప్ప స్వామి సేవా సమితి కదిరి వారిచే మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకు అందరికి కూడా భోజన సదుపాయం దాదాపు 20,000 మందికి భోజన సదుపాయం కల్పిస్తున్నటువంటి అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు. మరి ఇదే కాక కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి యొక్క మాలా దీక్ష చేసినటువంటి వారికి అందరికి కూడా భోజన సదుపాయం, ఆ స్వాములకి భోజన సదుపాయం కల్పిస్తున్నటువంటి అయ్యప్ప స్వామి సేవా సమితి మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటూ కదిరి ప్రాంతంలో దైవ కార్యము ఏమి జరిగినా కూడా తమ వంతు బాధ్యతగా దాతల సహాయ సహకారాలతో అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు మరి ఆ కమిటీ వారంతా కూడా ముందుంటూ మరి ప్రతి ఏటా ఇంతింతే వటుడు అంతే అన్నట్లు వారి యొక్క సేవ వర్ణనాతీతం, వాళ్ళ యొక్క సేవ చెప్పలేనటువంటిది. మరి అన్ని దానాల్లో కంటే గొప్ప దానం అన్నదానం. అన్నదానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది. మరి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తాదులకి మరి ఆతిథ్యం ఇవ్వడం అంటే ఆషామాషి విషయం కాదు. మరి తమ వంతు బాధ్యతగా కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యంగా, తమ ఇంట్లో జరిగేటువంటి మరి దైవ కార్యంగా భావిస్తూ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుందో, స్వామివారి యొక్క అంకురార్పణ నుండి మరి స్వామివారి యొక్క మరి పుష్పయాగోత్సవం వరకు కూడా అనేకమైనటువంటి ఘట్టాల్లో మరి అయ్యప్ప సేవా సమితి వారు తమ వంతు దాతల యొక్క సహాయ సహకారాలతో తమ వంతు బాధ్యతగా, తమ ఇంటి బాధ్యతగా, తమ ఊరు బాధ్యత, స్వామివారి యొక్క కృప అందరికి ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకి భోజన సదుపాయం అనేటువంటిది గతంలో మనం ఒకసారి చూస్తే భోజన సదుపాయం అనేటువంటి చాలా ఇబ్బంది పడేటువంటి వారు. కొన్ని సంవత్సరాల నుండి భోజన సదుపాయం కల్పిస్తూ మరి వీరే కాక కదిరిలో ఉన్నటువంటి పురప్రముఖులు కూడా చాలా మంది కూడా స్వామివారి యొక్క సేవలో స్వామివారికి దర్శనానికి వచ్చేటువంటి వేలాది లక్షలాది మంది భక్తాదులకి ఉచిత భోజన సదుపాయం ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది చాలా శుభ పరిణామం.
దాంట్లో భాగంగా మనము చూస్తున్నటువంటిది అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో అన్ని కూడా సర్వ సిద్ధం చేశారు. ఈ రోజు రాత్రి నుండి మొదలయ్యాక ఇప్పుడు దాదాపు టైం 7 గంటలు కావస్తుంది. మరి ఈ యొక్క కార్యక్రమం కూడా శ్రీయుత కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి ఒక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పునరుద్ధరించుకొని మరి ఆడ ప్రారంభమైనటువంటి అన్నదానం ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది దాదాపు ఈ సంవత్సరం 20,000 మందికి టార్గెట్ పెట్టుకొని మరి ఆతిథ్యం ఇవ్వడం అంటే ఆషామాషి విషయం కాదు. దాతల సహాయ సహకారాలతో అయ్యప్ప స్వామి సేవా సమితి అనేటువంటిది ప్రతి ఏటా కూడా మరి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం అనేటువంటిది గొప్పగా మనం అంతా భావించవచ్చు. ఎందుకంటే కేంద్రంలో ఇబ్బంది ఉంటుంది. అందులో భగవంతుడు దయచేసి చిన్న ఆత్మహత్యలు గమనించుకుని కోరుతున్నా. శరణమయ్యప్ప 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 మాతాకి హలో 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 నేను ఇప్పుడే అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో మరి దద్దోజనం, మరి స్వీట్, అలాగే పలావ్, మరి ఇటువంటి కార్యక్రమాలు దాదాపు కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు ట్రస్ట్ వారు చేస్తూ వస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో మరి బ్రహ్మ రథోత్సవం సందర్భంగా వచ్చేటువంటి భక్తాదులకి
భోజన సదుపాయం కల్పిస్తున్నటువంటి ప్రతి ఏటా అయ్యప్ప స్వామి సేవా సమితి అయ్యప్ప స్వామి కార్తీక మాసంలో స్వామివారి యొక్క ఆ మాసం అంతా కూడా అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మందిరం మందు స్వాములకి భిక్ష. మరి అలాగే బ్రహ్మోత్సవం ప్రధానమైనటువంటి కదిరి ప్రాంతంలో జరిగేటువంటి ఘట్టాలలో బ్రహ్మరథోత్సవం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మరథోత్సవం అనేది ప్రధానం. దీనికి దేశ నలుమూల నుండి వచ్చేటువంటి భక్తాదులంతా కూడా అన్నపూర్ణాదేవి భోజనం అనేటువంటిది చాలా గొప్పది. దానాల్లో కల్లా భోజనం అనేటువంటిది చాలా గొప్పది. మరి భోజన సదుపాయం ఎంతమంది వచ్చినా కూడా కల్పిస్తున్నటువంటి అయ్యప్ప స్వామి సేవ.